సరే, నాకు ఒక మేజర్ పాయింట్ ఏంటంటే ఏపీ రాజకీయాలకు సంబంధించి మనం ఎక్కువగా ఎందుకంటే మనం పుట్టింది పెరిగింది అన్ని ఈ ప్రదేశాల్లో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీకు ఒక విధంగా సక్సెస్ని కూడా ఇక్కడి నుంచే మన ప్రజలు అందించారు కాబట్టి ఈ పరిస్థితుల్లో గత ఎన్నికలకు సంబంధించి చాలామంది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఒక విధంగా ఒకటి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వ్యతిరేకించి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించి రీసెంట్గా మీరు కొన్ని పాయింట్స్ చెప్తూ వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, గత ప్రభుత్వానికి సంబంధించి పోల్చి చెప్పేటువంటి అంశాలు కావచ్చు, వాటికి సంబంధించి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. మీ వ్యూ ప్రకారం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగానే రిపోర్ట్లు ఖచ్చితంగా మారుతూ ఉంటాయి. 100% ఒకళ్ళ మీద ఉన్నటువంటి ఒపీనియన్ అదే కంటిన్యూ అవ్వదు కాబట్టి ఇప్పుడున్న పొజిషన్స్ లో అక్కడ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి? అంటే డేంజర్ బెల్స్ అయితే మటుకు ఎక్కువ డేంజర్ బెల్స్ అంటే అవుట్ ఆఫ్ 175 నియోజకవర్గాల్లో మేము సెక్షన్స్ వైజ్ గా తీసుకున్నప్పుడు ఒక సెక్షన్ అన్ని రివీల్ చేయలేం కాబట్టి ఆఫీస్లో కొన్ని పాయింట్స్ వరకు చెప్తాము అనుకున్నప్పుడు ఆ డేంజర్ బెల్స్ మటుకు అవుట్ ఆఫ్ 88 అంటే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలో మటుకు 44 మంది ఒక పరిస్థితి మటుకు ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ కోల్పోతుందండి. ఆ 44లో ఒక 19 మందికి మటుకు మోర్ దాన్ 30% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ వాట్ దే యాక్వైర్డ్ అంటే వాళ్ళకి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ లో 30%. దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు కొత్తగా అశోక్ అనే క్యాండిడేట్ కొత్తగా ఒక పార్టీలో జాయిన్ అయ్యి మీరు కంటెస్ట్ చేసి గెలిచారంటే మీ ఓట్ బ్యాంకింగ్ యాక్చువల్ చాలా తక్కువ ఉంటుంది. అవును, అంటే మిమ్మల్ని చూసి ఓట్లు వేసే వాళ్ళకంటే కూడా మీ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆ స్ట్రెంత్ ఎక్స్ట్రా మోర్ స్ట్రెంత్ పార్టీదే ఉంటుంది. అంటే దాంట్లో 30% కోల్పోతున్నారంటే ఫర్ సపోజ్ కేకే అని మీ పేరు నా పేరు తీసుకుంటాను. సో కేకే అనేవాడు తన ఓట్ బ్యాంకింగ్ కోల్పోకుండా కాకుండా పార్టీ ఓట్ బ్యాంకింగ్ కూడా తీసుకెళ్లిపోతున్నమాట నేను సరిగ్గా మంచి పనులు చేయనటువంటి సిస్టమ్ తో. సో ఆ పాయింట్స్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే కొత్తగా ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో లేదంటే పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ నెగిటివిటీ కనిపిస్తుంది అంటే ఎక్కువ అంటే 30% ఓట్ బ్యాంకింగ్ కోల్పోయే మటుకు ఎక్కువ ఇళ్లలో ఉన్నారు. బట్ గ్రౌండ్ లో మటుకు మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ మీద మటుకు అవైలబిలిటీ ఇష్యూస్ కానీ లేకపోతే కరప్షన్ ఛార్జెస్ కానీ లేదా ఇసుక మీద ఎనీ పర్సంటేజ్ కానీ చాప కింద నీరుకి చాప మీద నీరుకి కొంచెం తేడా ఉందండి. అంటే నాన్న అనే పదానికి అమ్మ మొగుడు అనే పదానికి తేడా ఉన్నట్టు అంటే రెండు మీనింగ్ ఒకటి కదా. రెండు చాప కింద నీరైనా కానీ కరప్షన్ చాప మీద నీరైన కరప్షన్ అంటే ప్రజలు జుబుత్సాకరకంగా ఫీల్ అయ్యే అంత వేరు. కింద చాప కింద లేదంటే అది మామూలే కదా, అది సహజమే అనుకునే నేచర్ కి రెండుకి తేడా ఉంది. అంటే ప్రజలు డిస్కస్ చేసుకునే ఇసుక పర్సంటేజ్ లేకపోతే సిండికేట్ పర్సంటేజ్ ఎనీ చిన్న ల్యాండ్ ఓపెనింగ్ వచ్చినా కానీ దాంట్లో 2 ప్లాట్లు మాకు ఇవ్వాలనే పర్సంటేజ్. సో ఇది అప్పర్ హ్యాండ్ కాకూడదు ఎప్పుడు. అంటే అసలు ఉండకపోతే మనం వాటిని సపోర్ట్ చేయకూడదు. బట్ యాక్చువల్లీ అది అప్పర్ హ్యాండ్ కు వచ్చిందంటే అది ఇంకా మోర్ డేంజర్ బెల్స్ అని. ఓకే 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 సరే, ఇప్పుడు మెయిన్గా 3 మేజర్ పార్టీస్ ఉన్నాయి ఏపీకి సంబంధించి, కూటమికి సంబంధించి. గతంలో ఎవరు చెప్పని విధంగా జనసేన పార్టీకి 21 ఎట్టి పరిస్థితుల్లో కొడుతుందని చెప్పేసి మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఏ సర్వే సంస్థ కూడా నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో కూడా ఏ సర్వే సంస్థ కూడా చెప్పలేదు 100కి 100% స్ట్రైక్ రేట్ వస్తుందని. కానీ మీరు చెప్పారు. అలాంటి స్ట్రైక్ రేట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జనసేనకి మీరు చెప్పినటువంటి రిపోర్ట్ కూడా కొంత భిన్నంగా కనిపిస్తుంది. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకటి మేజర్ స్ట్రక్చర్ మనం అర్థమయ్యే భాషలో చెప్పంటే 20 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలనుకున్నా అంటే దాని తగ్గట్టుగా పునాదులు కూడా పెంచుకుంటూ ఉండాలంటే ఇప్పుడు ఇహా టీవీ ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళింది, సార్ ఎక్కడి నుంచో బయటకు వచ్చి మళ్ళీ ఆయన స్ట్రక్చర్ బిల్డ్ చేసి మీలాంటి వాళ్ళని అందరినీ పెట్టుకుని ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకుని ఈ స్టేజ్ కు తీసుకోలేదంటే స్ట్రక్చర్ అన్నమాట. నేను ఎవరెవరు ఏ పొజిషన్స్ లో ఉండాలి అని కింద గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ఈ లెవెల్లో ఆల్రెడీ పదవుల్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది రిజైన్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం, నెగిటివిటీ చూపించడం ఇవి చేస్తున్నట్టు ఎక్కడో స్ట్రక్చరల్ గా ఫెయిల్ అవుతున్నారు. లేదా ఎమ్మెల్యేగా కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే సరైన అప్రోచ్ లేదు. ఆ సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు 21 సీట్లు సరిపోతుందంటే 100% సరిపోతుంది. 21 సీట్లు 20 మంది ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, అందరూ సరిపోతుంది. బట్ లాంగ్ టర్మ్ గా ఉండాలంటే పార్టీలో జాయిన్ అయ్యేది అన్నాడు. కొంతమంది అడుగుతారు పార్టీలో చాలా మంది జాయిన్ అవుతున్నారు కదా, మనం వాళ్ళకి కావాల్సినటువంటి కార్డ్స్ ఇస్తున్నాం కదంటే పార్టీలో జాయిన్ అవ్వడం వేరు, ఒక కార్యకర్తగా ఉండడం వేరు. ఎక్కడో తన పని చేసుకుంటా కూడా ఒక పార్టీలో జాయిన్ అవ్వచ్చు, 500 డొనేషన్ ఇవ్వచ్చు, అది వేరు. స్ట్రక్చర్ అంటే దానికి వర్క్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఎవ్రీడేలో తన భాగంతో పాటుగా 8 గంటలు ఆఫీస్ డ్యూటీతో పాటుగా పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట ఆ విలేజ్ లో ఆ స్ట్రక్చర్ లో నేను జనసేన తరపు నుంచి అండి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడగడం, ఈ స్ట్రక్చర్ లో భాగం అయ్యేదని కోరుకుంటారు. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ పవర్, గుర్తింపు కావాలని కోరుకుంటారు అనమాట. ఆ గుర్తింపు ఇస్తే ఆ స్ట్రక్చర్ లో భాగమే డెవలప్ అవుతారు. ఇలా ఎక్కువ మంది భాగస్వామ్యం లేనప్పుడు మీరు స్ట్రక్చర్ రేపు 20 ఫ్లోర్లు వేయచ్చు అనమాట. ఇక్కడ కంప్లీట్ ఫెయిల్యూర్ అవుతుంది. కంపేర్ టు ఆల్ 3 పార్టీస్, మీకు టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ, బీజేపీతో పోలిస్తే స్ట్రక్చర్ ఫెయిల్యూర్స్ లో జనసేన టూ మచ్ ల్యాగ్ లో ఉంది. అంటే ఆఫ్టర్ 1 year అంటున్నాను.
మీకు మీరు అడిగింది కరెక్ట్గా చెప్పారు. 21/21 అంట ఘంటా పదంగా నిక్కచ్చిగా చెప్పినప్పుడు రాష్ట్రం నివ్వెరపోయినట్టు చూసింది. తర్వాత మేబీ ఐఎమ్ ఆల్సో రైట్ పర్సన్ ఫర్ టు సే స్ట్రక్చర్ ఫెయిల్స్ ఆల్సో మేబీ పీపుల్ యూ హ్యావ్ దట్ రైట్, యూ హ్యావ్ దట్ రైట్. అనుకో. సో ఓకే. అక్కడ చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఓకే, ఆ గ్యాప్ అయితే కనిపిస్తుంది లోకల్గా. బాగా అండి, బాగా. అంటే ఇక్కడ మనం మెయిన్గా కన్సిడర్ చేయాల్సింది టీడీపీ పార్టీ, అంటే మిగతా రెండు పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బై ద ఫ్లోలో గెలిచినటువంటి పరిస్థితులే తప్పితే సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు నిర్మించినటువంటి పార్టీ పరిస్థితులు అయితే కాదంటారు. అంటే ఈ కూటమి బలం అని నేను చాలాసార్లు కోట్ చేసి చెప్పానండి. సో సంస్థాగతంగా అంటే ఆ ఎమోషనల్ పాలిటిక్స్ లేకపోతే ఎలక్షన్స్ టైంలో జరిగినప్పుడు మీ ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అవుతుంది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి, న్యూట్రల్ ప్లస్ లాంగ్ రన్ గా పవన్ కళ్యాణ్ గారి 2014లో పార్టీ పెట్టి ట్రావెల్ చేసినప్పటికీ మధ్యలో సీట్లు రాలేదని ఈ డిఫరెన్సెస్ లో మీకు ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయింది. సంస్థాగతంగా నా పదం వాడేది చూడండి, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ వర్డ్. సంస్థాగతంగా స్ట్రక్చర్డ్ గా అవ్వాలి అంటే మటుకు అప్పుడు లాంగ్ రన్ ఉంటుంది. అవును. సో ఆ లాంగ్ రన్ కంటిన్యూటీలో మిగతా రెండు పార్టీలు మిస్ అవుతున్నాయి అంటారు. మిగతా రెండు పార్టీలు అంటే ఇంకోటి ఏంటి? బీజేపీకి సంస్థాగతంగా మనం అది అసలు ఇబ్బంది లేదు. సంస్థాగతంగా పర్సంటేజ్ పరంగా పక్కన పెట్టినా సంస్థాగతంగా బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఉంటుంది. మేబీ దాన్ని లీడ్ చేసుకునే క్యాండిడేట్ దగ్గర వీకే ఉంటుంది. లీడర్ ఉన్నారు, లీడ్ చేసుకునే విధానం ఉన్నారు, కింద సంస్థాగతంగా ఉండే స్ట్రక్చర్ మిస్ అవుతుంది. బీజేపీకి స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే ఓకే సరే, టీడీపీ పార్టీకి సంబంధించి మేజర్ పార్టీ కాబట్టి నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారిని హీఈస్ ద నెక్స్ట్ జనరేషన్ లీడర్ అంటూ కూడా అందరూ ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ మీరు రీసెంట్గా మీరు ఒక బాంబు పేల్చారు. జూనియర్ ఎన్టీఆర్కి కూడా లోకేష్ గారికి ఎంత ప్రాధాన్యత వస్తుందో దానికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. ఆయన రాజకీయాల్లో లేనప్పటికీ కూడా ఆయన రావాలని చెప్పేసి కోరుకుంటున్నారని చెప్పేసి ప్రజలు, ప్రధానంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి, ఎందుకు ఈ చర్చ జరుగుతుంది? ప్రజల్లో నిజంగానే అలాంటి చర్చ ఉందా? ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా దాదాపు 2009 తర్వాత ఎక్కడా కూడా ఎన్నికలకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి ఎక్కడా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు సడన్గా ఆయన పేరు రావడం వెనక ఏమనుకోవాలి? నేను చెప్పిన దాన్ని కొన్ని మీడియా ఛానల్స్ ఎక్కువ హైప్ కోట్ చేసినచ్చు, థంబ్నెయిల్స్ పెట్టినచ్చు. క్లారిటీగా ఇంకోసారి రివైజ్ చేస్తాను మళ్ళీ. అది బట్ దట్ డజంట్ మీన్ దట్ నేను తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదు. పాయింట్ నేను ఇప్పుడు డేటా మాట్లాడుతుంది కదా, డేటా మీద చెప్తాను. డెఫినెట్లీ మనకు కూటమిని ఎవరు లీడ్ చేయాలి అన్న ప్రశ్న చంద్రబాబు నాయుడు కాకుండా అయితే ఎవరికి ఇస్తారు అన్నప్పుడు, టీడీపీ నుంచి 44% మంది లోకేష్ గారికి ఇచ్చారు. అలాగే టీడీపీ నుంచి 39-40% మంది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. 7% జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చారు. అంటే టీడీపీ మొత్తం మీదలో 7 to 8% మంది జూనియర్ ఎన్టీఆర్కి ముందే ట్రావెల్ అవుతున్నారు అన్న పాయింట్. జనాలు ఈ 44% మర్చిపోయారు, 39% అసలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది, జూనియర్ ఎందుకు అంటే జూనియర్ అంటే ఆ పేరే ప్రస్తావించడానికి, మాట్లాడడానికి అలాగే దానికి ఇంత పర్సంటేజ్ ఉందిరా బాబు అని జనాలు అనేదానికి మీరు చెప్తారు. ఇప్పుడు ఆబ్వియస్ గా జూనియర్ ఎన్టీఆర్ 99% ఉంది అని అట్లా కాదు కదా. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి అంటే జనసేన అడిగినప్పుడు 66% జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేసి కూటమి ఆయనే లీడ్ చేయాలని 66%. అవును. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నుంచి అడిగినప్పుడు 22% అక్కడ జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చారు సపోర్ట్. ఓకే ఓకే